నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మడపల్లి గ్రామంలో భూ కబ్జాదారుల వేధింపులకు ఓ దళిత మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. వసంతమ్మ అనే మహిళకు చెందిన పొలం పక్కనే ఉన్న భూమిని అదే గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి నర్సారెడ్డి అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో సుబ్బారెడ్డి భూమిలోకి పక్కనే ఉన్న వసంతమ్మ పొలంని కూడా కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని వసంతమ్మ ఆరోపిస్తోంది. అధికారులు పోలీసులు కూడా సుబ్బారెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తపరుస్తోంది. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మడపల్లి గ్రామంలో భూ కబ్జాదారుల వేధింపులకు ఓ దళిత మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. వసంతమ్మ అనే మహిళకు చెందిన పొలం పక్కనే ఉన్న భూమిని అదే గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి నర్సారెడ్డి అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో సుబ్బారెడ్డి భూమిలోకి పక్కనే ఉన్న వసంతమ్మ పొలంని కూడా కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని వసంతమ్మ ఆరోపిస్తోంది. అధికారులు పోలీసులు కూడా సుబ్బారెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నిన్న ట్రాక్టర్లతో పొలంలో అక్రమంగా దున్నేందుకు ప్రయత్నించడంతో వసంతమ్మ అడ్డుకుంది. దీంతో సుబ్బారెడ్డి నర్సారెడ్డి ఇద్దరూ దళిత మహిళపై దాడి చేశారు. తీవ్ర మనస్తాపానికి లోనైన వసంతమ్మ పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న వసంతమ్మను కుటుంబ సభ్యులు ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం వసంతమ్మ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ పొలం విషయంలో గత 2 నెలల నుండి వసంతమ్మ పలు అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదంటూ కన్నీటి పరంతమైంది. 15 సంవత్సరాల నుంచి అది ఏటి ప్రారంభంకి చేసుకుంటున్నాను సార్. అరటి చెట్లు తీసుకొని మొక్కలు అవన్నీ తీసుకొని మట్టి రాక నేను బోర్ దించుకున్నాను సార్. దాంట్లో ఏరే వాళ్ళు మట్టి దొలుకం పోసుంటే ఈయన చిలమల సుబ్బారెడ్డి వచ్చి గినం కట్టాడు సార్. నా దాంట్లో ఎందుకు గినం కట్టాను, నేను కొనుక్కున్నాను, మా బంధువులు కొనిర్రు, మా బంధువులు నన్ను చేసుకోమని అని చెప్తున్నారు సార్. నువ్వు కొన్నప్పుడు నేను చేసుకోలేదయ్యా, నేను ఇన్ని రోజులు నేను చేసుకుంటున్నాను నేను చెప్పిన. ఆయన వినకుండా ఆమె ఏదేదో కరెంటు కట్ చేయించి నాటిండే పొలం దున్నేసి నేను ఆర్డీఓ మేడంకి కలెక్టర్ ఆఫీసులో ఎంఆర్ఓకి ఎస్ఐ కేసు పోతే తీసుకోవాలా. మేము పొలం కేసులు మాకు లేదు, మేము తీసుకోమంటే రిజిస్టర్ పోస్ట్ చేశాం సార్ వాళ్ళిద్దరికి, ఆత్మకూరు నుంచి ఎంఆర్ఓ వాళ్ళకి ఇద్దరికి. నేను అడిగిపోతే వాళ్ళు నన్ను బెదిరిస్తా, ఏందమ్మా నువ్వు ఏమి బాబుది అనుకున్నావు, పొలం గవర్నమెంట్ అని సార్. గవర్నమెంట్దే సార్, నేను బతుకు తిరుగు పండించుకున్నాను. ఎంఆర్ఓ ఎస్ఐ నీ బాబుదే పొలము, గవర్నమెంట్ పొలం లేకపోయి నువ్వు కత్తలు పడుతున్నవే అని అన్నారు సార్ నన్ను. సార్ గవర్నమెంట్దే సార్ పొలం, ఏదైనా కాలువ కట్టొచ్చినప్పుడు పోద్ది సార్. నేనేదో పండించుకొని నాకు బాగలేని బిడ్డ ఉన్నాడు సార్. నెలకు 10,000 రూపాయల మందులు, నాకు 4,000 పింఛన్ వస్తుంది సార్. నేను భర్తలేని దాన్ని, ఇతంతరాలని నా నోరు కొట్టగాకుండా సార్, నాకు ఇబ్బంది చేయగాకుండా అన్నాను సార్. నేను ఏమనుకుంటున్నావు నువ్వు పోలీసు వాళ్ళకి చెప్పి అరెస్ట్ చేపిస్తున్నావు, నీ మీద కేసు పెట్టాను, అది ఇది నన్ను బెదిరిపించి భయపెట్టారు సార్. భయపెట్టినా కూడా నేనేమన్నానంటే, నేను అది లేదు, నేను బతకలేను సార్, నేను అక్కడైనా చచ్చిపోతానని నేను కూరగాయలు వేసుకొని రాత్రులు పొగులు అక్కడే ఉన్నాను సార్. నేను నిన్నేమంటే నిన్ను ఎంఆర్ఓ కేసు పెట్టుండో, కేసు కట్టాలమ్మా రండి, 2 ఫోటోలు ఆధార్ కార్డు ఎత్తుకొని పిలిపించాడు సార్ ఎస్ఐ గారు. ఇంటికి వచ్చి పిలిపిస్తే ఆమెను పోయినాం మేము పోయి వచ్చే సన్నకట్లు మేము అడుగునే సన్నకట్లు ఈయన పోయి దున్నేదానికి పోయి దున్నతాము. నేను అదరా నుంచి వచ్చిపోయి ఏందన్నా ఈ పని ఇంత గర్వం చేస్తున్నావు, బెండ చెట్లు వేసి మొలిసి ఉన్నాయి, మొన్న అనబోతే ఒరి దున్నుతూ ఇప్పుడు ఏంది నీ మాలదాన నువ్వు పడేది, అంత తమాసాల నువ్వు పడేది. ఎంఆర్ఓ 4 లక్షలు ఇచ్చినాను, చేజర్ల ఎస్ఐ గారికి 2 లక్షలు ఇచ్చినాను, నీ మీద కేసు కూడా కట్టరు, నీకు ఎంకవేరుకు కూడా రాలేరా, నిన్ను చంపి అడేసి నేను ఏం చేస్తాం మాలంగా. ఎన్నిసార్లు చెప్తున్నాను నీకు, ఇంత లెక్క పక్క లేకుండా గుడిసి అడేసి కాపురం పెట్టాడు చేస్తున్నవే, అంతు లేకుండా చేస్తాను నిన్ను. మెడలు పట్టుకొని ఆమె వచ్చాడు సార్, నన్ను మెడలు పట్టుకొని వచ్చి ఆమె కాలుతో తన్ని ఆమెను గందరగోళం చేశాడు సార్. నేను ఆమెను పోలీసు వాళ్ళకి ఫోన్ చేశారు ఎస్ఐ గారు, ఈ చూడండి సార్ నన్ను ఏం చేస్తున్నా, ఆయన చంపి ఎక్కడ వేస్తున్నాను సార్, మీరు అర్జెంటుగా రండి సార్ అంటే, ఆమె ఎక్కడమ్మంటే పొలంలో అన్నట్టు ఇటుకు ఫోన్ చేశాను సార్, ఎట్టేటి సంగతి అమ్మా నేను పడిపోన్నాను, బాగలేదు, మమ్మల్ని చంపేశారు, ఇవన్నీ నుంచి రాలేకపోతున్నాం, మీరు రాని సార్ నన్ను బతికిట్లని ఆమెను అన్నట్టు ఇటు వచ్చి కొంత దూరం ఎదురు రానమ్మా అక్కడ బండి రాదంటే ఆమెను మా వాళ్ళు వచ్చారు సార్. ఫోన్ చేస్తే నేను ఆమె నన్ను కొట్టి కర్రలతో కట్లు తెగి కొట్టలేదు సార్, మెడ పట్టుకొని ఉంచి కాలుతో దాన్ని కుడి చెయ్యి మెల్లి తిప్పి మెల్ల మీద గుద్ది ఆమెను వచ్చారు సార్. అల్లుడా బయట పడకుండా రక్తం రాకుండా కొట్టి దెబ్బలతో చంపాడు అన్నట్టుండు నర్సారెడ్డి. ఆయన సుబ్బారెడ్డి ఇంకొక ఆయన
శివారెడ్డి పురుగుల మందు సార్ ఈ మైన కొట్టించుకొని ఆడ తిరిగేసి నేను నవ్వుకోలేదు, తట్టుకోలేక తాగిపోయాను సార్. నేను నా కొడుకు ఇంకొక వాళ్ళు పక్కన వాళ్ళు పరిగిచ్చారు, అడుగుపోయి నువ్వు చచ్చిపోతే మేము బతకలేమ్మా. నా కూతురు నా కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళారు సార్, సుబ్బారెడ్డి ఇంటికి. సుబ్బారెడ్డి ఇంటికి పోయి మా అమ్మ చెప్పేస్తే బెట్ట బతకాల ఈ రకం చేసి గవర్నమెంట్ సెలవు అయిపోయా, నీకు ఎందుకు బాబా నువ్వు ఎందుకు పోతాను అని అడిగితే ఏమి సమాధానం చెప్పలేదు. చదువులు లేకపోతే ఇంటికి అడుగుకొని పోయిన బిడ్డలు అల్లాడారు సార్, అందరు చూశారు. వాళ్ళ వచ్చి నేను ఎక్కుతా ఉంటా, అందరు వచ్చి దేవుడు కర్మమ్మ నీకు పొలం లేకుండా లేకపోతే నీ పాడాన్ని మళ్ళించుకో అంటుండే మా పిల్లలు అందరూ చూసేవాళ్ళు సార్. నన్ను నీకు పొలం వద్దు ఏమొద్దమ్మా వాళ్ళు పొలం వాళ్ళు రెడ్డి గారికి చేయాలని ఎంఆర్ఓ ఎస్ఐ గారు ఇద్దరు వాళ్ళు డిసైడ్ అయిపోండి, నువ్వేం చేస్తావో నిన్ను ఏం పట్టించుకుంటారు, నిన్ను చంపేస్తారు. మనం ప్రాణాలు ఉంటే చాలు, మనకు పొలం వద్దని మా పిల్లలు ఇద్దరు బాధపడిపోతున్నారు. అందరూ చూసేవాళ్ళు అందరు నీకు పొలం వద్దు ఏమొద్దు వాళ్ళు చంపేస్తారు. సుబ్బారెడ్డి పోయి బాధపడారు సార్ మా పిల్లలు. అమ్మ బతికితే చాలు పొలం నువ్వే తీసుకుయ్యా మాకొద్దు, మా అమ్మని చంపేస్తావు అని బాధపడిపోయారు సార్ వాళ్ళు. మా నాన్న చిన్నప్పుడే చచ్చిపోయారు, మేము చిన్న పిల్లలప్పుడే చచ్చిపోయింది సార్. మా నాన్న మా అమ్మ మమ్మల్ని పెట్టుకొని మా దగ్గర పెట్టి మమ్మల్ని పోషించుకునేదానికి అక్కడ ఏడుపారం పోకని ఒకటి తెలుసుకునేది సార్. అది సాల్వ్ చేసుకుంటుంటే అది శర్మ సుబ్బారెడ్డి అనే వ్యక్తి మా అమ్మని కొట్టి మా అమ్మ లేకుండా చేసి కొట్టి మాంతం కావాలని కడుపులో తన్నితే పడిపోయిందని సార్. మా అమ్మ ఆవిడ మెడ వచ్చి కొట్టి పడిపోయేదాకా అవమానం తట్టుకోలేక మా అమ్మ పురుగుల ముందు ఆగింది సార్. మా అమ్మ లేకపోతే మేము ఇద్దరు అనాథలు అయిపోతాం సార్. మాకు న్యాయం చేయండి సార్ మీరు, మాకు న్యాయం చేయండి సార్ మీరు. ఆయన ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు మా మీద పైకి వస్తారు సార్, కొట్టేటట్టు మాట్లాడతారు సార్. ఆయన ఊళ్ళో సుబ్బారెడ్డి ఇంటికి పోయి అడిగితే మేము ఎందుకు చేసినామమ్మా, మేమేం చేసినామమ్మా, మేము ఎవరినైనా కొట్టేది మేమేమైనా చేస్తాము, మీరెంత, మీరు మాలోళ్ళు, మీ బతుకులు ఎంత అని మా మీదకి వచ్చింది సార్. మా తమ్ముడి మీదకి నా మీదకి ఆయన మీకేడ ఏముంది, మాకు ఆ డబ్బు ఉంది, మేము ఎంఆర్ 4 లక్షలు ఇచ్చినాము, ఎస్ఐ గారికి 2 లక్షలు ఇచ్చినాము, మిమ్మల్ని గుడ్డలు లేకుండా కూడా మాయం చేస్తాం, మీ గుడ్డ కూడా దొరకకుండా మాయం చేస్తాం మిమ్మల్ని, మీరంతా మీ బతుకులు ఎంత అని మమ్మల్ని రెచ్చగొట్టి మమ్మల్ని భయపెట్టి మమ్మల్ని హింసిస్తారు సార్. మమ్మల్ని కాపాడండి సార్ మీరు, మమ్మల్ని మాకు దిక్కులేనా చేస్తాం, మమ్మల్ని అనాథలం అయిపోతుంది సార్. మేము చిన్నప్పటి చాలా కష్టాలు పడినాం సార్. మేము